మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు, అనగా ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం వరకు ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క పునరుత్థాన దినం అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన శుభములు, వందనములు. షాలోమ్. చిన్న వాక్య భాగం చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, గడిచిన వారం మొత్తం కూడా కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క వారాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములయ్యా. ఈ యొక్క ఎండవేళలో ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి, ఆరాధించడానికి చిన్న మందగా మేము చేరి ఉన్నాం ప్రభువా. అయ్యా నీ బిడ్డలు ప్రభువా ఎండలో ఎంతో ప్రయాసంతో నీ సన్నిధానికి వచ్చి ఉన్నారు ప్రభువా. అయ్యా నిన్ను స్తుతిస్తూ వచ్చారు ప్రభువా. అయితే నీ వాక్యం వెలుగులో నీ బిడ్డలు నడిపించమని వేడుకొంచున్నాం ప్రభువా. అయ్యా నీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోకు వెలుగునై ఉన్నదయ్యా. నీ వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది కాబట్టి ప్రభువా అయ్యా నీవు నీ బిడ్డలతో స్పష్టంగా మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ బిడ్డలను తృప్తిపరచమని వేడుకొంచున్నాం తండ్రి. నేను మాట్లాడితే నీ బిడ్డలకి ఏమాత్రం క్షేమం కలుగుదు ప్రభువా. నీవే నా నోట నీ మాటలు ఉంచి నీ బిడ్డలతో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే వింటున్నారో ప్రభువా వారితో కూడా నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడమని వేడుకొంచున్నావు. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా, నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు అని ప్రభువా నిన్ను నువ్వు రుజువు చేసుకోమని వేడుకొంచు. నిన్నే స్తుతిస్తూ బలహీనను, అయోగ్యులను, అపాత్రను, పనికిరాని వాడమయ్యా ప్రభువా మమ్మల్ని నీ సులువు చాటును మరుగు చేసుకోమని వేడుకొంచు. అయా ప్రతి విధమైన ఆటంకాన్ని, ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ని యేసు క్రీస్తు నామంలో బంధిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభములు. షాలోమ్. ఈ యొక్క చదవబడిన వాక్య భాగము మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగము. ఏ వాక్య భాగము? 1వ వచనము 6వ వచనం మీ అందరికీ బాగా కంఠస్థం, మనందరికీ కంఠస్థం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనము 6వ వచనం అందరికీ కంఠస్థం. 1వ వచనం మీ హృదయంలో కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం. 6వ వచనము క్రీస్తు గురించి ఏ కొద్దిగా తెలిసిన వాళ్ళు కూడా నేనే మార్గము, సత్యమును, జీవముననే మాట తెలియని వారు ఉండనే ఉన్నాడు. ఐ ఆమ్ ద వే, ట్రూత్ అండ్ ద వే అండ్ ద లైఫ్. ఐ ఆమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి ఈ వాక్య భాగము అందరికీ, క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవేతరులకు కూడా అందరికీ తెలిసిన పదం అనమాట. ఏ సందర్భంలో చెప్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు అని అంటే, ఇక్కడ మొదటి వచనంలో మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎవరితో చెప్తున్నారు ఈ సందర్భం? ఎవరితో మాట్లాడుతున్నారు? శిష్యులతో మాట్లాడుతున్నారు. ఎందుకంటున్నారు? వాళ్ళు కలవరం ఉన్నారు కాబట్టే ఈ మాట అన్నారు. వాళ్ళు కలవరపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచం కూడా కలవరపాటుతో ఉన్న ప్రపంచం, అశాంతి, అసమాధానంతో నిండి ఉన్న ప్రపంచం. ఎక్కడ కూడా ఎవరికి కూడా హృదయం అనేది శాంతి, సమాధానము లేనేలేదు. చిన్న సంఘటనకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ఊరికినే చేసుకుంటారా? కలవరంతో చేసుకుంటారా? కలవరంతో, అశాంతితో, అసమాధానంతో ఈ రోజుల్లో అందరూ కూడా ఉంటున్నారు. క్రీస్తు ప్రభువారు వచ్చింది ఈ కలవరం నుంచి శాంతి, సమాధానం ఇవ్వటానికి. క్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాల్సి వచ్చినది, ప్రాణం తీసుకోవాల్సి వచ్చినది అంటున్నారు కదా. నేను వెళ్ళిపోతే మీకు క్షేమం కలుగును, నేను వెళ్తే ఆదరణకర్త వస్తాడు, ఆదరణకర్త వస్తే మీకు ఏం ఇస్తాడు? హీ విల్ కంఫర్ట్ యూ, హీ విల్ కన్సోల్ యువర్ సోల్స్. ఆయన ఏమంటాడు? నీకు ఆదరణ కలుగు చేస్తాడు. నేను వెళితే మీకు క్షేమం, నేను మరణం పొందితే మీకు క్షేమం. పేతురు అంటాడు, నీకు ఇది తగదో, వద్దయ్యా, నీకు ఇది దూరం అగును గాక అని అంటాడు. సైతానా, గో బిహైండ్ మీ, నువ్వు వెనకెళ్ళిపో. ఎందుకు అని అంటే నువ్వు మనుషుల రీతిగానే ఆలోచిస్తున్నావు, పై సంబంధంగా దేవుని రీతిగా నువ్వు ఆలోచించట్లేదు అని చెప్పన్నాడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శిష్యులు కలవరపడుతున్నారు. ఒక మాట అన్నాడు యేసుప్రభువారు, అందుకని కలవరపడుతున్నారు వీళ్ళు. ఊరికినే కలవరపడరు. ఒక సందర్భం కానీ ఒక విషయం ఉంటేనే మనము కలవరపడతాం. ఏం విషయం అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ముందు 13వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట అంటారు.
పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదకుదురు కానీ నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం మీతోనూ చెప్పుచున్నాను. ఈ మాటకి పిల్లలారా, నేను కొంతకాలం మీతో ఉంటాను, తర్వాత మరి కొంతకాలం నేను మీతో ఉండను. అందుకని వీళ్ళు కలవరపడిపోతూ వచ్చారు. ప్రభువారు వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఒకవేళ వెళ్తే ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుంటే మేము రావటానికి కూడా మాకు అవకాశం లేదన్నారు. మీరు నా యుద్ధకు వద్దాం అనుకున్నా కూడా మీరు రాలేరు అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ సందర్భాన్ని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు హృదయాలు కలవరంతో నిండి ఉన్నాయి. అందుకని హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడు కదా, అప్పుడు అన్నాడు, మీ హృదయంలో కలవరపడనీకుడి, వెరవనీకుడి. తండ్రి యందు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంటుంది. అలాగే ఏమంటాడు తర్వాత వచ్చిన ఏమంటున్నా అంటే, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు లేని ఎడల నేను మీతో చెప్తాను, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. వెళ్ళి ఏం చేస్తానంట, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఈ యొక్క వచనం చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం. ఏమంటున్నాడంటే, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను, వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను. సెకండ్ కమింగ్, గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్. దేవుడు మళ్ళా తిరిగి రాబోతున్నాడు. అయితే ఆయన వెడలిపోయి ఏం చేస్తున్నాడు, ఇక్కడ భూమి మీద చేయవలసిన ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయి కానీ తిరిగి లేకపోతే నేను ఇక్కడ కూర్చుండటం వృధానే. ఒకే ఒక్క క్రైస్తవుడికి నిరీక్షణ, ఇక్కడ లోకము శాశ్వతము కానే కాదు, పైనదే పరలోకమే శాశ్వతమైనది. కాబట్టి ప్రభువారు ఏమంటున్నారంటే, ఈ భూమి మీద కొంతకాలం ఉంటారు, నేను ఎలాగో కొంతకాలం ఉండి మరలా నేను వెళ్ళిపోతున్నాను, అలాగే మీరు కూడా కొంతకాలం మాత్రమే ఉంటారు. కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనీకుడి, వెరవనీకుడి. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. వెళ్ళి అక్కడ మీకు స్థలం సిద్ధపరిచి నేను మరలా తిరిగి వస్తాను. మరలా తిరిగి వచ్చి నాతో మీరు ఉండులాగిన నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి అన్నాడు. అయ్యా, అప్పుడు తోమా ప్రశ్నిస్తే ఏమని ప్రశ్నిస్తాడు? అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని తోమా ఈ ప్రశ్న వేశాడు. చాలా అద్భుతమైన ప్రశ్న. తోమా ద్వారా వచ్చిన 2 ప్రశ్నలకి 2 అద్భుతమైన సమాధానం ఉన్నాయి. ఒకటేమో నేనే మార్గమును సత్యమును జీవమును అన్న సమాధానము యేసుప్రభువు ఎందుకు చెప్పారంటే, ఆ మార్గం నాకు చూపించున్నప్పుడు ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్, నేనే మార్గమును నేనే సత్యమును జీవనం అని చెప్పడానికి కారణం ఏంటంటే తోమా ప్రశ్నించాడు కాబట్టి. ఆ తర్వాత తోమా యొక్క అవిశ్వాసాన్ని బట్టి నేను ఆయన గాయాలలో నా చేతులు వేళ్ళు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనంటే అప్పుడు ఏమంటాడంటే, చూచి నమ్మిన వారికంటే ధన్యులు అని చెప్పేసి ఇది తోమా సందర్భంలోనే రాయబడుతుంది. ఎందుకు ఈ తోమా గురించి చెప్తున్నామనంటే, ఆ తోమానే మన భారతదేశంలో అడుగుపెట్టాడు. ఆ తోమా ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారితో నడిచిన తోమా, యేసుక్రీస్తు ప్రభువారిని తాకిన తోమా, యేసుక్రీస్తు ప్రభువారికి చనిపోవడానికి కోసం ఇష్టపడతానన్న తోమానే మన భారతదేశంలోని దక్షిణ ప్రాంతానికి వచ్చాడు. మీకు తెలుసా, ఇండియన్ జెరూసలేం అని దేన్ని అంటారు? జెరూసలేంకి ఒక పేరు ఉంది. జెరూసలేం అనే దానికి ఒక పేరు ఉంది. యెరూషలేంని ఏమంటారు? యెరూషలేంకి ఒక పేరు ఉండిద్దండి. ఏం పేరు అది? బెంగళూరు ఉందనుకోండి, గ్రీన్ సిటీ అని అంటారు మన భారతదేశంలో. అలాగే జైపూర్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? జైపూర్ని పింక్ సిటీ అని అంటారు. బెంగళూరుని గ్రీన్ సిటీ అని అంటారు. అలాగే జైపూర్ని పింక్ సిటీ అని అంటారు. అలాగే యెరూషలేం, ప్రపంచ దేశంలో యెరూషలేంని పవిత్ర భూమి అని అంటారు. ది హోలీ ల్యాండ్ అంటారు. పవిత్రం. కరెక్టా? అవునా కాదా? సచేతులు తేలలు చెప్దాం. మరి మన భారతదేశంలో పవిత్ర భూమి అని అనబడేది ఒకటి ఉంది. ఏంటిది అది? ఇండియన్ జెరూసలేం అనేది ఏంటంటారు? సౌత్ ఇండియానండి. సౌత్ ఇండియాని ఇండియన్ జెరూసలేం అని అంటారు. సౌత్ ఇండియాని పవిత్ర. ఎందుకంటే తమిళనాడు ప్రాంతంలో మన తోమా అడుగుపెట్టాడు కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవులు దక్షిణ ప్రాంత వాసులే, భారతదేశంలోని దక్షిణ ప్రాంత వాసులే క్రైస్తవులు అయ్యారు. కానీ ఉత్తర ప్రాంతం కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అవ్వలేదు. కేవలము సౌత్ ఇండియన్స్ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చారు. అది ఎవరి ద్వారా అంటే బికాస్ ఆఫ్ థామస్, సెయింట్ థామస్. ఈ తోమా గారు అడిగారు, ప్రభా
నువ్వు ఎక్కడికి వెళ్తావు, మేము కూడా అక్కడికి వస్తాం. ఆ మార్గం మాకు చూపించాయనంటే, ఆ మార్గము నేనే మార్గమును, నేనే సత్యము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా ప్రవేశింపలేడు, ఎవరు కూడా రాలేరంటారు. సరే, ఇదైన తర్వాత పాత నిబంధన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధనలో కీర్తనలో 23వ అధ్యాయంలో భక్తుడు దావీదు గొప్ప భక్తిపరుడు. ఈ కీర్తన మొత్తం కూడా అందరికీ కంఠస్థం అవుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఇక్కడ తోమా కానీ శిష్యులు కానీ చూచి నమ్మారు. భక్తుడైన దావీదు చూచి నమ్మాడా, చూడక నమ్మాడా? ఎస్, చేతులెత్తి హల్లెలూయా చెప్తాం. భక్తుడైన దావీదు, పాత నిబంధన భక్తులందరూ కూడా కేవలం దే హ్యావ్ హర్డ్ ద గాడ్స్ వాయిస్, దే హర్డ్ ది గాడ్స్ వాయిస్ ఓన్లీ, దే హ్యావెంట్ సీన్ గాడ్. వాళ్ళు చూడలేదు, కానీ దేవుణ్ణి నమ్ముతూ వచ్చారు. అలాగే ఇంకొకళ్ళు కూడా చూడకుండానే నమ్మారు. ఎవరాళ్ళు? చూడకుండా నమ్మారు. ఎవరాళ్ళు? మనమేనండి, నీకే క్రీస్తు సంఘస్థం, నీవు నేను, మనందరం కూడా. మనం చూడకుండా నమ్ముతున్నామా, చూసి నమ్ముతున్నామా? పోయినసారి అన్నా నేను ఒక పదం కూడా తప్పుగా మాట్లాడుతూ, చూడక నమ్మిన వారి కంటే చూచి నమ్మిన వారు ధనిలు అనగానే మీరు పాయింట్ గమనించరా, కరెక్టే అన్నాడు. దేవుడు ఎంతమందికి పంచిపెట్టాడు? 5 చేపలు 2 రెట్లు. 5 చేపలు 2 రెట్లు ఎంతమందికి పంచిపెట్టాడు? అది ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. బోధకులు అప్పుడప్పుడు బోధకులు తప్పుగా చెప్పినప్పుడు ఒకవేళ ఇంటెన్షనల్ కూడా తప్పు చెప్తా ఉంటారు, అది క్యాచ్ చేయాలన్నమాట. 5 చేపలు, సరే దేవుని స్తోత్రం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మందికి పైగా యేసుప్రభువు వారు పంచిపెట్టారన్నమాట. అయితే పాత నిబంధనలో భక్తుడైన దావీదు ఏమన్నా అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఆయన చూడక నమ్మాడు. అలాగే తోమా చూచి నమ్మాడు. మనం చూడక నమ్మిన వారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యు అండ్ ఐ, వి ఆల్ ఆర్ బ్లెస్డ్. నీవు నేను మనందరం కూడా దీవించబడిన ధన్యులము. అవునా కాలా? ధన్యులు. చూడకుండా నమ్మాం మనం, చూడకుండా కేవలం వీ హ్యావ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మనం కేవలం వాక్యం విని వాక్యం ప్రకారమే మనం నడుచుకుంటున్నాము. మనం దేవుణ్ణి చూడలేదు. యేసుప్రభువు వారి శిష్యులు మొత్తం చూస్తూ వచ్చారు. తర్వాత పౌలు గారు కూడా నేను ఆకాశంలో దర్శనాన్ని, నేను దేవుణ్ణి చూచాను అని అంటున్నాడు. కానీ మనం ఎవరం కూడా ప్రభువుని చూడలేదు, కానీ నమ్ముతున్నాం. అయితే భక్తుడైన దావీదు కూడా యెహోవా అనే దేవుడిని చూడకుండానే ఆయన నమ్మి ఏమంటున్నాడంటే, యెహోవా ఈజ్ మై షెపర్డ్, ఐ షాల్ లైక్ నథింగ్, ఐ వాంట్ నథింగ్. నేను ఏమాత్రం కూడా లేమి కలిగి ఉండను. ఎందుకు అని అంటున్నాడు అంటే, ఆయన నా కాపరి, నా పోషకుడు అని అంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 10:11 ఏమని తెలియజేసుకుంటూ వచ్చాడంటే, యెహోవా నేను గొర్రెలకి మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధంగా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఈ మధ్య మనము ఆ పండుగ చేసుకుంటూ వచ్చాం, పస్కా పండుగ, లేదంటే గుడ్ ఫ్రైడే మనము చేసుకుంటూ వచ్చాం. గొర్రెల కోసం, నీ కోసం, నా కోసం తన యొక్క ప్రాణాన్ని, అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. మనం ఏ విధంగా రక్షించబడ్డాము అని చెప్పేసి ఎఫెసీయుల పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ వచ్చారంటే, నీవు విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే నువ్వు రక్షించబడ్డావు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఏమని రాయబడిందనంటే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఒకప్పుడు మన స్థితి అనట, మనం ఏ స్థితి అండి? చచ్చిన స్థితి. ఏ విధంగా, ఎందుకు చచ్చాము? ఎందుకు చావాల్సి వచ్చింది? పాపముల చేత, అపరాధముల చేత. 2వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉండేది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. మనం చచ్చిన వారంగా ఉన్నాము, బ్రతికించాను. క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎందుకని అంటున్నాడు? క్రీస్తు మన పాపముల్ని తన మీద మోపుకొని పాపములకి మరణ శిక్ష వేసి మరలా తిరిగి లేచాడు. తిరిగి లేవకపోతే
మనం మరణంలోనే ఉండేవాళ్ళం అంట, పాపంలోనే ఉండేవాళ్ళం అంట. కాబట్టి తిరిగి లేపబట్టి క్రీస్తు ఏం చేశాడంటే, క్రీస్తు ద్వారా మీరు లేపబడ్డారు. కాబట్టి మీరు మనం అందరం కూడా క్రీస్తుతో నూతన పరచబడుతూ వచ్చాము. కాబట్టి మీరు ఏ విధంగా రక్షించబడ్డారు అని అంటే విశ్వాసం ద్వారా, కృప చేతనే. ఇందాక అన్నాం కదా, చూడక నమ్మాము అంటే ఏంటి? విశ్వసించాము. చూచి నమ్మామా, చూడక నమ్మామా? కాబట్టి విశ్వాసం ద్వారా మనకి నికేయ క్రీస్తు సంఘానికి లోగో ఉండింది. ఆ లోగో మీరు ఎప్పుడైనా గమనించారా? చుట్టూ కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఎవరైనా చెప్పగలుగుతారా? చుట్టూ కొన్ని వర్డ్స్ ఉంటాయి ఆ లోగోలో. సోలా ఫైన్, సోలా ఫిడే, సోలా క్రిస్టో, సోలా క్రిస్టస్ అని ఉన్నాడు, సోలా గ్రేషియా, సోలా గ్రేషియా అని చెప్పింది, సోలా డి గ్లోరియా. అలాగే ఇంకోటి సోలా స్క్రిప్చరా అని చెప్పండి. 5 సోలాస్ అంటారు, 5 సోలాస్ అంటారు. అంటే అదేంటి? విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడే అనే 5 సోలాస్లో 2 సోలాస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అది లాటిన్ వర్డ్స్. అవి చాలామందికి అర్థం కాదు. మన యొక్క సిద్ధాంతం ఏంటంటే 5 సోలాస్ అని అంటే ఏంటనంటే విశ్వాసం ద్వారా కృపచేతనే మనము అది వాక్యాన్ని బేస్ చేసుకొని అది రాయబడటం జరుగుతుంది వచ్చిందన్నమాట. ఒకసారి గమనిద్దాం. 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని, ఇది గాడ్స్ గిఫ్ట్ అట. నీవు నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నామని అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఈ లోకంలో అనేకులు క్రీస్తు గురించి ఎరిగి ఉన్నారు, క్రీస్తు గొప్ప దేవుడు అని చెప్తారు, క్రీస్తు చనిపోయి తిరిగి లేచారు అని అంటారు. కానీ వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళు ధన్యులు కాదు. ఇది కేవలం మనకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇది విశ్వాసం ద్వారా దేవుని కృపను బట్టి ఈ గొప్ప రక్షణ భాగ్యం మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు అని చెప్పి సెలవిస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే మనము ఈ దేవుడి విశ్వాసం ద్వారా రక్షించబడ్డామో మనందరం కూడా దేవుని యొక్క గొర్రెలము. మన కాపరి ఎవరు? యేసుప్రభువారు. యేసుప్రభువారు అంటే నేను గొర్రెలకి మంచి కాపరిని. అలాగే దావీదు కూడా అంటాడు, దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీకు దేవుడు కాపరి అయితే ఏంటి ఉపయోగం? ఏంటి మనకి దేవుడు కాపరి అయితే ఉపయోగం ఏంటండి? యూ వాంట్ నథింగ్. నీకు ఏది కొదు ఉండదు, నీకు లేమి కలుగదు, కలిమే కలుగుతున్నది. కారణం ఏంటనంటే యెహోవా నీకు కాపరిగా ఉన్నాడు. మన బిడ్డలకి మనం కాపరిగా ఉన్నాం. మన బిడ్డలకి మనం ఫీడ్ చేసేవారిగా ఉంటాం. మన బిడ్డలకి ఏమైనా లోటు చేస్తానికి ఇష్టపడతామా? మరి ఇష్టపడవు. మరి మనము విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన మనము దేవుడు మన కాపరిగా ఉంటే, యేసుప్రభువు వారు మన కాపరిగా ఉంటే మనకేమైనా కొదువు చేస్తాడా? అందులో రాయబడుతూ వచ్చింది 10వ అధ్యాయం 11వ వచనంలో, కాపరి గొర్రెలకు ఏం చేస్తాడంట? గొర్రెల కోసం. మరి ఈ మధ్య మనం పండగ చేసుకున్నాం. ఏం పండుగ అది? ఈస్టర్ పండుగ మాత్రమే. కాబట్టి మన యొక్క నిరీక్షణ ఏది అయి ఉండాలంటే క్రీస్తు ప్రభువారే గురిగా ఉండాలి. అట్లా గురిగా ఉండి మనం క్రీస్తు మన కాపరిగా మనం ఎంచితే ఎలాంటి ప్రయోజనాలు అంటే 23వ కీర్తన మొత్తం కూడా ప్రయోజనాలు. 23వ కీర్తన ఒకసారి మనం గమనిస్తే 2వ చరణం గమనిస్తే మొదటగా ఏముంది? యెహోవా నా కాపరి, నాకు ఒక కాపరి గొర్రెల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? బీడు భూముల్లోకి తీసుకెళ్తాడా? పచ్చిక బయళ్ళలోకి తీసుకెళ్తాడా? పచ్చిక బయళ్ళలోకి తీసుకెళ్తాడు. నీ కాపరి, నా కాపరి, మన కాపరి ఎక్కడికి తీసుకెళ్తాడు? మనల్ని ఎక్కడ మేపుతాడు? పచ్చిక గల బయళ్ళలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఆయన మనల్ని పరుండబెడతాడు, ఆయన మనల్ని సేద తీరుస్తాడు. కాబట్టి మనం ఇందాక పాట పాడాం. ఏం పాట? ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా,
వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి చాలా అద్భుతమైన మాట. నీవేనా మంచి కాపరివి. మనం తొలగిపోయినప్పుడు, దారి తొలగిపోయినా కానీ మనం ఎక్కడో నశించిపోయే వాళ్ళని దేవుడు ఏం చేశాడు? మనల్ని వెదకి రక్షిస్తూ వచ్చాడు. క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగ నీవు నేను నశించిపోయే క్రమంలో మనల్ని ఏం చేశాడంటే తన సొంత బిడలుగా చేసుకుంటూ వచ్చాడు. కేవలం దానికి ఒకటే కాజ్ ఏంటంటే నువ్వు నమ్మేవు కాబట్టి, కేవలము నీ నమ్మిక చొప్పున జరుగుతున్నది. విశ్వాసం ద్వారానే మీరు రక్షించబడ్డారు. నా కృప మీ విశ్వాసం అంటున్నాడు ప్రభువారు. ఏమంటున్నాడు? ఇది నా కృప మీ విశ్వాసం. అలాగే ఇది నా వరము. నా వరాన్ని బట్టే మీరు నా బిడ్డలుగా, నా సొంత గొర్రెలుగా చేర్చబడుతూ వచ్చారు. కాబట్టి సొంత గొర్రెలకి దేవుడు ఏం చేస్తాడు? కాపరిగా ఉంటాడు. సొంత గొర్రెలు ఏం చేస్తాడు? ఏది కొదువు లేకుండా చేస్తాడు. పచ్చిక బయలలో పరుండు పెడతాడు. నువ్వు దేవుడి బిడ్డవైతే నిజంగా నీకేమీ తక్కువ కాకుండా చేసే బాధ్యత ఎవరిదే? తక్కువ అయితే కూడా అది దేవుడు మనకిచ్చే ట్రైనింగే. తక్కువైతే అది మనకిచ్చే ట్రైనింగే. ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన బిడ్డలకి మనము కొన్నిసార్లు ఇవ్వాల్సినవి ఇవ్వం. ఎందుకు ఇవ్వము? వాడికి హాని, ఆ బిడ్డకి హాని అయితే దేవుడు మన తల్లిదండ్రులుగా ఇవ్వం. అలాగే మనకి హానికరమైందైతే ప్రభు ఇవ్వడు అన్నమాట. అయితే మనం ఏం కోరుకుంటాము? నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుకుంటాం. కానీ దేవుడు మన మేలు కోరి ప్రాణం పెట్టిన దేవుడు నీకు నీకు కావాల్సిన ఇవ్వడా? ఇస్తాడు. ఇవన్నీ ఇస్తాడనమాట. కాబట్టి ఆయన పచ్చిక బయలులో శాంతికరమైన జలముల యొద్దకి ఆయన నడిపించే దేవుడిగా ఉంటున్నాడు అనమాట. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. దేవుడు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు ఏమని రాయబడింది అంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దేన మనసు కలిగిన వాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని అన్నాడు. కాబట్టి మన దేవుడు మనకి విశ్రాంతి కలుగజేసే దేవుడిగా ఉంటున్నాడు. మన అవసరతలు తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమాటనంటే యేసు మనకి ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్తూ వచ్చాడు అనమాట. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుదుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. ఇది తెలుసుకుంటే హృదయం కలవరపడదు. ఇది తెలుసుకుంటే హృదయంకి ఏమాత్రం కూడా కలవరం. ఈ లోకం మొత్తం కలవరపడుతుంది. ఎందుకు కలవరపడుతుంది? ఈరోజు ఉంది, రేపు ఉండిద్దో లేదో. రేపటి కోసమే ప్రయాస, రేపటి కోసమే చింత, రేపటి కోసమే భారము అంతా కూడా అన్నాడు. ప్రభువారు ఏమన్నాడంటే దేని గురించి మీరు చింతింపకూడదు, నీ భారము పాత నిబంధనలో ఉంది, నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొననుంది. పేతురు పత్రికలో కూడా ఏమంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చూడండి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, క్షమించండి 1 పేతురు 5:7 అండి, క్షమించండి 1 Peter chapter 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మిమ్మల్ని గురించి దేవుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాడు, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అన్నాడు. కాబట్టి మన బిడ్డల గురించి మనం చింతిస్తామా లేదా?
మన బిడ్డల గురించి ఆలోచిస్తామా లేదా? మరి మన బిడ్డల గురించే మనం ఆలోచిస్తే దేవుడు మన గురించి ప్రధాన కాపరి అయిన మన దేవుడు మన గురించి ఆలోచించడా లేదా? మన గురించి ప్రాణం పెట్టిన దేవుడు మనకే కావాల్సింది ఇస్తాడు. అందుకనే గొప్ప ప్రామిస్ అవుతుంది. భక్తుడైన దావీదు దేవుడు నమ్మాడు కాబట్టి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు. చూడండి 35వ సంకీర్తన 25వ చరణం, 37వ సంకీర్తన 27వ చరణం, 37 క్షమించండి 37 25 37:25 నేను చిన్నవాడినై ఉంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబొట్టగాని వారి సంతానం భిక్షమెత్తుట కానీ. ప్రియమైన సంగమా, దేవుడి మాట అంటున్నాడు, నువ్వు విడవబొట్టగాని నువ్వు అడుక్కోవటం కానీ నేను చూడను. ఎవరంటున్నాడు ఇది? ఎవరంటున్నారు? దావీదు అన్నాడు, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను. నా చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు అన్న మాట ఇది. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అది అట్లా జరగటం నేను చూడలేదని అంటాం కదా. అలాగే భక్తుడైన దావీదు ఏమన్నా అంటే, నేను చిన్నవాడై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడే వరకు నీతిమంతులు విడవబొట్టగానే వారి సంతానం అడుక్కోవటం కానీ. భిక్షమెత్తడం అంటే నేను అడుక్కునేవాడికి చేస్తాడు దేవుడు? నో. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా, నువ్వు ఇచ్చేవాడుగా అంట కానీ పుచ్చుకునేవాడుగా ఉండవు. దాని కింద వచ్చిన చూడండి 26వ వచనము, దినమెల్లా వాడు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు. సార్ చేతులు ఎత్తి హల్లెలూయా చెబుదాం. నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ పుచ్చుకునేవాడు. దినమెల్లా దయాళులై ఎట్లా ఉంటారంటే అప్పు ఇచ్చేవారిగా ఉంటారు. అలాగే చేస్తా అన్నాడు. ఎందుకనంటే నీ కాపరి ఎవరు? దేవుడు. నీ కాపరి, నా కాపరి, మంచి కాపరి అయిన దేవుడు. కాబట్టి ఆయన మనకుండగా మనం ఎందుకు కలవరపడాలి? మనం ఎందుకు వేరవనేయాలి? నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్, మొన్న రిజల్ట్ రాగానే అనేక మంది ఏం చేసుకున్నారు? ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు అనంటే భయంకరమైన ఒత్తిడి, కలవరంతో కూడిన ప్రపంచంలో ఉన్నాం మనం. ఎందుకనంటే ఆ పిల్లోడి మీద కొన్ని lakhs of rupees దే ఆర్ స్పెండింగ్ ఫర్ హిమ్. లక్షలు వేలు ఆ పిల్లోడి కోసం, పిల్ల కోసం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఏమైనా ఫెయిల్ అయితే పొరపాటున అనారోగ్యమో ఏదో సంథింగ్ కారణం చేత వాళ్ళు ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా ఫెయిల్ అయిపోయారు అనుకోండి, వీళ్ళ తల్లిదండ్రులు మా జీవితం మొత్తం దారపోసి నీకు పెట్టేమిరా, లేదా పెట్టేమి, నీవు చూస్తే తప్పి కూర్చున్నావు అని చెప్పేసి ఒత్తిడి కలగజేయగానే ఈ బిడ్డ, చిన్న బిడ్డ, యవ్వన కాలంలో తెలిసి తెలియని వయసులో ఏం చేస్తాడు? తన హృదయం కలవరపడిపోయింది. ఎందుకు మా అమ్మోళ్ళు ఇంతగా చేశారు నా కోసం, కానీ నేను ఫెయిల్ అయిపోయి ఇంకెందుకు బ్రతకటం, ఎందుకు, లెట్ మీ డై, నేను చనిపోతాను అని చెప్పేసి చనిపోతాం. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ప్రపంచము మనము ఉంటున్నాము. అయితే దేవుని బిడ్డలకైతే ఏమంటున్నాడు దేవుడు? నీకేమీ తక్కువ కాదు. దేవుని బిడ్డలు అట్లా కలవర పడరు. కాబట్టి మన వల్ల కూడా దేవుడి మీదే భారం వేస్తాము, దేవుడి చిత్తానుసారంగానే నడుచుకుంటాం అన్నమాట. ఇంకొక వాక్య భాగం కూడా చూద్దాం. 23వ కీర్తనలోని తర్వాత వచ్చిన చూస్తే, గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయో నీ దండమును నన్ను. గాఢాంధకారపు లోయ, డార్కెస్ట్ వ్యాలీలో నువ్వు నడిచినా కూడా ఏంటిది? భయపడతావా? బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక మంచి మాట 365 సార్లు రాయబడింది. ఏమంటది? భయపడకము జడియకము. ఎన్ని మాటలు ఎంతమందితో అన్నాడు? మోషేతో అన్నాడు దేవుడు, యెహోషువతో అన్నాడు, దానియేలుతో అన్నాడు, అలాగే యోహానుతో అన్నాడు, భయపడద్దు. శిష్యులందరితో కూడా అన్నాడు కదా యేసుప్రభువు ఏమన్నాడు? మీ హృదయంలో కలవరపడకూడదు, భయపడకూడి అని చెప్పన్నాడు. ఇదంతా కూడా బైబిల్ గ్రంథం మొత్తం ఏమి నేర్పుతుందంటే లైఫ్ పాజిటివ్గా ఉండటమే నేర్పుతుంది, విశ్వాసమనే నేర్పుతుంది, భయం అనేది నేర్పట్ల. ఈ లోకము ఏమి నేర్పుతుంది? భయాన్ని నేర్పుతుంది. వాట్ విల్ హ్యాపెన్ టుమారో, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో, లెట్ us సేవ్ దిస్ డే. ఈరోజే మనము సంపాదించుకున్నాము, సేవ్ చేసుకున్నాము, రేపటి గురించి అన్నాడు. రేపటి గురించి ఏమైపోతున్నారు? రేపటి గురించి ఏమో మన ప్రాణానికి గ్యారెంటీ ఉందా? ఈ లోకంలో అన్ని ప్రొడక్ట్స్కి గ్యారంటీ వారంటీలు ఉంటాయి, అన్ని ప్రొడక్ట్స్కి వారంటీ ఉండదు. ఏ డాక్టర్ అయినా ఈ రోజుల్లో, ఈ లోకంలో నీ జీవితం సంవత్సరం పాటు గ్యారంటీ లేదంటే వారంటీ అని చెప్పే డాక్టర్ గారి ప్రపంచంలో ఎవరు ఉన్నారా? ఎక్సెప్ట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, పరమ వైద్యుడైన దేవుడు తప్పితే. ఏమన్నాడు?
భయపడకము, జడియకము, నేనున్నాను, నేను నీతో నేనున్నా అని చెప్పేసి ప్రభువారు అభయం ఇస్తున్నారు. కానీ ఈ లోకంలో ఎవరు కూడా ప్రాణానికి అభయం ఇచ్చే వ్యక్తి అనేవాడు లేడు. మన ప్రభు ఒక్కడే. గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయో నీ దండము నన్ను. కొంతమంది చీకటిని చూసి భయపడుతూ ఉంటారు. అయితే మన ప్రభు అంట గాఢాంధకారంలో వసించే దేవుడు అంట. సొలొమోను దేవుడిని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ అంటాడు, అయ్యా గాఢాంధకారంలో వసించే దేవుడు అంటే చీకట్లో ఉండే దేవుడు. చీకట్లో ఉండే మన దేవుడు చీకట్లో కూడా ఉంటాడు, వెలుగులో ఉంటాడు. వెలుగైన దేవుడు అయినంత మాత్రం చీకట్లో ఉండడా? నేను టెస్ట్ కూడా చేసి చూసాను. నేను కట్టిక చీకట్లో ఒకసారి ఉన్నా. నేను చీకట్లో ఉండి ఏదన్నా జరగాలి, ఏదన్నా ఏది డెవిల్ ఏది చూద్దాం, లెట్ మీ సీ ద డెవిల్ అని చెప్పి అనుకున్నా. ఒకనప్పుడు వైరాగ్యం పుట్టి ఏది చీకట్లో ఏదో సైతాన్ని ఉండే ఈ దెయ్యం ఉంటుంది, ఇది దెయ్యం కనిపించదు ఏంటి అని చెప్పేసి ఎదురు చూశాను. ఎందుకుంటాడు? మనం భయపడితే ఉంటాడు, భయపడకపోతే ఉండడు. దేవుని బిడ్డలక మనం గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా భక్తుడైన దావీదు అంటున్నాడు. అంటే ఆ గొర్రెలు మేపేటప్పుడు దావీదు గొర్రెల కాపరిగా, మొదట దావీదు గొర్రెల కాపరిగా గొర్రెలుగా కాస్తున్నప్పుడు ఆ డార్కెస్ట్ వ్యాలీ లేదంటే డీప్ వ్యాలీలోకి, ఆ లోయలోకి వెళ్ళినప్పుడు ఒకేసారి మేఘాలు, గాఢాంధకారపు మేఘాలు, లేదంటే దాన్ని ఏమంటారు, డార్క్ క్లౌడ్స్ వస్తాయి కదా అప్పుడప్పుడు, కారు మేఘాలు అంటారు. కారు మేఘాలు కనుకున్నప్పుడు చీకట పడిద్దా లేదా? భయపడిపోతాం. మామూలుగా మనుషులున్న చోటే భయపడిపోతాం. దావీదు గొర్రెలను మేపుకుంటే ఏమంటున్నాడు అండి? గాఢాంధకారపులో సంచరించినా నేను భయపడను. ఎవరు నాకు తోడుకున్నారు? యెహోవా నీవు నాకు తోడై ఉండదు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించింది అని చెప్పేసి భక్తుడైన దావీదు అంటాడు. కాబట్టి నీకు నాకు ఉన్న ఒక గ్యారంటీ ఏంటంటే దేవుడు నిన్నుకు తోడుగా ఉంటాడు అనే ఒక నమ్మకంతో మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో ఉండాలన్నమాట. తర్వాత ఇంకొక వచనం చూస్తే, తర్వాత వచనం అంటి ఉన్నావు. ఇది ఎక్స్పీరియన్స్డ్ వర్డ్సా, ఇన్ఎక్స్పీరియన్స్డ్ వర్డ్సా? అనుభవంతో చెప్తున్నాడు. శత్రువైన సౌలు కానీ, శత్రువైన అబ్షాలోము కానీ, కుమారుడు శత్రువు అయ్యాడు. కొంతమంది శత్రువుల ముందు దేవుడు ఏం చేశాడంటే దావీదుకి భోజనం సిద్ధపరిచాడంట. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచవు, నూనెతో నువ్వు నా తల అంటి ఉన్నావు అని చెప్పేసి నీ యొక్క దేవుని యొక్క ఆత్మతో అభిషేకిస్తూ వచ్చాడు. ఎవరిని? దావీదుని అభిషేకిస్తూ వచ్చాడు. అందుకనే ఎన్నో ప్రవచన మాటలు భక్తుడైన దావీదు, రాజైన దావీదు, ప్రవక్త అయిన దావీదు మాట్లాడుతూ వచ్చాడనమాట. పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు అనే మాట ఎవరు పలికారు? దావీదు. ముందుగానే ఫోర్కాస్ట్ చేసి మాట కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి యొక్క శరీరం కుళ్ళు పట్టదు అని చెప్పేసి ఒక రాజైన దావీదు ప్రవక్తగా మాట్లాడంటే ఎంత గొప్ప ధన్యత. ఒక రాజైన దావీదు. ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు, రాజులు ప్రవచనాలు ఎక్కడ చెప్తారు రాయబడింది. కానీ ఈ దావీదు ప్రవచన రీతిగా చెప్పాడు, అయ్యా నువ్వు పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు, నీ సన్నిధిలో 16వ కీర్తన 11వ వచనం చూడండి, 11వ చరణము. జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని. దానికి పైన లైన్ ఏముంది? నీ పరిశుద్ధిని. అది మన శరీరం అయితే కుళ్ళిపోయింది. మన శరీరం కుళ్ళిపోయింది. ఏసై శరీరం కుళ్ళిందా? ఏసై శరీరము కొళ్ళదు, కొల్లటానికి అవకాశము లేనే లేదు. ఆయన సజీవుడు. ఆయన శరీరం ఏమాత్రం కొల్లదని చెప్పేసి భక్తుడైన దావీదు చెప్పాడు. కాబట్టి శరీరం కొల్లలేదు, ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. కాబట్టి ఈ సజీవుని ఆశ్రయించిన మనకే ఏం కలిగిద్దంట? నీ సన్నిధిలో నిత్యమైన సుఖములు గలవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు కాపరిగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీ శత్రువులు ఎదుట కూడా నేను నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాను. ఒకవేళ డార్కెస్ట్ వ్యాలీలో, చీకటి గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన నీకేం మాత్రం కూడా లోటు లేకుండా, నేను ఏ అపాయం లేకుండా నేను నీకు చూసుకుంటా, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతో పాటు నడిచేదను అని చెప్పేసి ఒక సందర్భం చూస్తే 52వ యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 52:12. వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకట భాగమును కాపర్లో. ఒక్కో చోట గొర్రెల కాపర్లు ఇద్దరు ఉంటారు. ముందు ఒకళ్ళు ఉంటారు, వెనక ఒకళ్ళు. ఎస్కాట్ నీకు ముందు ఒకళ్ళు, వెనక ఒకళ్ళు. దేవుడు ఏమంటాడు? ఇశ్రాయేల్ దేవుడు నీకు ముందు వెనక ఉంటాను. కాబట్టి నీకు నాకు ఉన్న అంత ప్రొటెక్షను మనకు కనిపించదు. ఇన్విజిబుల్ ప్రొటెక్షన్. వీ హ్యావ్ ఇన్విజిబుల్ ప్రొటెక్షన్.
విజిబుల్ ప్రొటెక్షన్ ఏమో ఈ లోకంలో ఉన్న పొలిటికల్ లీడర్స్కి ఉంటుంది, విజిబుల్ ప్రొటెక్షన్ ఈ లోకంలో ఉన్న విఐపీస్కి ఉంటుంది, ఈ లోకంలో ఉన్న గొప్పవారికి విజిబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్విజిబుల్ ప్రొటెక్షన్ ఎవరికి ఉండిద్ది? అదృశ్యమైన ఎస్కాట్, అదృశ్యమైన ప్రొటెక్షన్ ఎవరికి ఉండిద్ది? ఎస్, రాయబడి ఉంది కదండి 34వ కీర్తన చూడండి, 7వ వచనం, 5వ వచనం కానీ 7వ వచనం, 34వ కీర్తన 7వ చరణం అండి, 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీ దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతలో కావలి ఉంచుతాడు. కాబట్టి ఆయన నీ కాపరిగా ఉన్నాడు. అయితే ఒక విషయం ఈ సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, నేను మరలా తిరిగి వస్తాను, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, ఆ స్థలం సిద్ధపరిచిన తర్వాత మరలా తిరిగి వస్తాను, అప్పుడు వరకు నువ్వు రెడీగా ఉన్నావా? అయితే ఒక విషయం కూడా మనం గుర్తుపెట్టుకుందాం, ఈ భూమి మీద నిత్యము శాంతి సమాధానం అసలు ఉండదు. కాబట్టి ఇది నీకు శాశ్వతము కాదు. దీని మీద హోప్స్ అనేది, ఆశలు అనేది పెట్టుకోవద్దు. ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ భూమి మీదే ఆశలు పెట్టుకుంటారు. ఈ భూమి మీద ఉన్న నాయకులనే కాపరిగా చేసుకుంటూ ఉంటారు. ఫలానా నాయకుడు వస్తే మాకు చాలయ్యా, ఫలానా ఆయన పిఎం అయితే చాలయ్యా, ఫలానా ఆయన సీఎం అయితే మనకే చాలన్నాడు. నీ సీఎం నీ పిఎం ఎవరు? నా సీఎం పిఎం, మన సీఎం పిఎం యేసు ప్రభువే. ప్రధాన కాపరి ఆయనే, ప్రధాన కాపరి గడియలో, ప్రధాన కాపరి కాబట్టి 14వ యోహాను సువార్త 14వ అధ్యాయం దేవుడు ఏమంటున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీకుడి, వేరవనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, విశ్వాసం ఉంచండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేనేం చేయటానికి వెళ్తున్నాను? మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. కాబట్టి స్థలం సిద్ధపరిచి మరలా మీ ఎద్దుకు వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాకడ సమయంలో మొదటగానంట చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు, మొదటగా సమాధుల్లో ఉన్నవారు తిరిగి లేస్తారు. ఆ తర్వాత సజీవంలో నిల్చున్న మనము ప్రభువుని ఎదుర్కొంటాము. కాబట్టి ఈ యొక్క సజీవులంగా ఉన్న మనం ఏం చేయాలంటే, ఆ ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారి యందే లక్ష్యం ఉంచి ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, నష్టాలు, నిష్ఠూరాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మన నిరీక్షణ దేని వైపు పెట్టుకోవాలి? దేవుని వైపు పెట్టుకో. ఆ దేవుని వైపు పెట్టుకుంటే ఈ కాపరి ఎక్కడా పోషిస్తాడు, పరలోకంలో కూడా పోషిస్తాడు. ఈ లోకంలో నడిపిస్తాడు, పరలోకంలో నడిపిస్తాడు. అయితే సమస్య ఏంటంటే, ఈ లోకంలో అయితే దుఃఖం ఉంటుంది, ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. పరలోకంలో ఏముంటాయి? పరలోకంలో సుఖం మాత్రమే ఉంటుంది. దుఃఖం అనేది ఎరుగు. వారి కన్నీళ్ళ నుండి ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను. ఒక పాట ఉంది, దుఃఖ బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుచును, పరిశుద్ధుల కీర్తనలు అందునే పొడుబాడుదము. త్వరలో మేము చేరుదుమా స్థలము, త్వరలో మేము చేరుదుమా స్థలము. కాబట్టి దుఃఖ బాధలో
ఉండనే ఉండవు. పరిశుద్ధుల కీర్తనలు పరలోకంలో ఉంటాయి. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి మాటలు ఈ ఈస్టర్ తర్వాత 2వ ఆదివారం దేవుడు ఏమంటాడంటే, నీ కాపరిని నేను యెహోవా నా కాపరని భక్తుడైన దావీదు అన్నట్లుగా మన కాపరి ఎవరున్నారు? యేసు ప్రభువారు. నీ కాపరి నీ కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ కాపరిని మనంగా నమ్ముకుంటే ఆ కాపరి ఏమంటాడంటే, నేను మీకోసం స్థలం సిద్ధపరిచి మరలా తిరిగి వస్తాను. తిరిగి వచ్చినప్పుడు సిద్ధపాటున్న వాళ్ళు మాత్రమే నా గొర్రెలు నా స్వరము వినును. ఎవరైతే క్రీస్తు ప్రభువారి కోసం ఎదురు చూస్తారో వాళ్ళు మాత్రమే వింటారు. మిగతా వాళ్ళకి స్వరము వినపడదు. కొంతమంది ఎత్తబడతారంట, కొంతమంది విడువబడతారు. విడువబడిన వాళ్ళకి నిత్య నాశనము, నిత్య నరకాగ్ని ఉంటుందట. ఎత్తబడిన వాళ్ళకి ఏంటిది? నిత్య సంతోషము, పరలోకము దాచి ఉంటుంది. కాబట్టి నీవు నేను అక్కడికి తీసుకెళ్ళటానికి మన దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు, నడిపిస్తున్నాడు. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరూ నడిపించును గాక. సమస్త జ్ఞానంకు మించిన దేవుని కృపా సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా